ఓకే సార్. ఫోటో తీయడం గురించి కాదు, మా సమిష్టి కృషి ఏ ఒక్కరిలో కాదు అని చెప్పడానికి మాత్రమే. ఇక్కడ కొంతమంది ఆడవాసులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మనం మొదలైన అందరికీ తెలియపరుద్దాం. మేడం, మీ పేరేంటి? వెంకటేశ్వర్లు గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇక్కడ చదివి తిరుమల దేవస్థానంలో సబ్ ఎడిటర్గా పనిచేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి మీదే పిహెచ్డి కూడా పూర్తి చేశాను. ఫౌండేషన్ అంటే ఈ స్కూలే. దీనివల్ల మేము ఇంత పైకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని చాలా సంతోషంగా ఉంటున్నాం. ఈ స్కూల్ కట్టించిన అన్నే రామకృష్ణయ్య గారి గుర్తుంచకుండా ఎప్పుడు టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఫ్రెండ్స్ అందరూ రోజు ఏదో టైంలో మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటాం. ఈ స్కూల్ వచ్చిన సంవత్సరానికి ఒకసారి విజిట్ చేస్తూనే ఉంటాం. స్కూల్ ఈ స్టేజ్ మీద డ్యాన్స్ వేసాము, నాటికలు వేసాము. ఇంకా మాకు చదువు చెప్పిన గురువులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ ఈ ఫౌండేషన్ ఎన్ఏ రామకృష్ణయ్య గారు ఎంతో మంచి ఇదితో ఈ స్కూల్ ఇచ్చి ఎంతో మందిని ఫారెన్ కూడా వెళ్ళి చదువు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆయన దైవాన్ని అందరూ మంచి స్టేజ్ లో ఉన్నారు. ఆయన పేరు బతుకుకోవాలని అందరూ గుర్తుంచుకోవాలి. ఈ సభను ఏర్పాటు చేసిన ఎస్పీ వెంకటేశ్వర్లు గారికి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ సంతోషాన్ని మేమందరం పంచుకున్నందుకు థ్యాంక్స్. నేను చదువుకునేటప్పుడు చెరువు నుంచి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ చెరువు అడ్డుకట్ట చేసి ఇలాంటి చాలా కార్యక్రమాలు. జన్మభూమి ఇస్తే కృష్ణమూర్తి గారిని ప్రకాష్ గారి జన్మభూమి కార్యక్రమం అప్పుడే మొదలైంది. నేను ఈ రాములేడికి అంటే రాడు కట్టేది వేసి అడ్డుకట్టలేదు. అలాగే మొత్తం మీరందరూ కలిసి చేసిన ఏమైనా కొన్ని అల్లరి పనులు కానీ లేకపోతే హెల్పింగ్ కానీ ఏమైనా ఉన్నాయా? ఆ అల్లరి పనులు మర్చిపోలేని సంఘటన మా అందరికి కొంచెం చెప్తారా? హలో సార్, మీ పేరు? సార్ కొంచెం బ్యాక్ సార్. 65 నుంచి 70 వరకు వీళ్ళంతా మాతో చదువుకున్న వాళ్ళే. చాలా బాగుంది. ఆవిడ నిత్య కృష్ణమూర్తి గారికి సైకిల్ పెడగలిగేది కాదు. అనుభవించి అక్కడ జాగ్రత్తలో అనుభవం. ఓకే సార్, మీ పేరు సార్? నమస్కారం, నేను సత్తుల గంగాధర్ నా పేరు. నేను డివిజనల్ క్యాషియర్గా రైల్వేలో పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 66 నుంచి 71 వరకు చదివాను. ఇంకో చెప్పారు కదా మా సుధాకర్, మా బ్యాచ్లో ఎవరికైనా నిక్ నేమ్స్ తో సరదాగా పిలుచుకుంటూ ఉంటారు కదా, ఆ నిక్ నేమ్స్ మీ సర్కిల్ ఎవరికైనా ఉన్నాయా? ఆ పేరు గంగూబాయ్ అనేవాడు అండి. వీళ్ళందరూ గంగూబాయ్ అనేవాడు. తర్వాత అల్లాంలో నెంబర్ 1 మా బ్యాచ్. ఎక్కడెక్కడ కొబ్బరి చెట్లలో కొబ్బరికాయలు దంచడం, నేను పుచ్చకాయలతో తోటలోకి వెళ్ళిపోవడం, రాత్రి అర్ధరాత్రిగా తినేయడం. ఎక్కడ దొంగతనాలు చేయలేదు, అంటే ఇవి చిన్న దొంగతనాలు. తర్వాత మాకు ఆనందాలు కానీ ఒకటి ఉండేదండి, కానీ గుర్తుండిపోతుంది. అంత మంచి బ్యాచ్ మాది. తర్వాత ట్యూషన్స్ నుంచే సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోవటం ఏంటి, ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు అయినా చేసేసి ఒక సైకిల్ మీద ముగ్గురు వెళ్ళిపోతే 3 పార్ట్లు అయిపోయాయి సైకిల్. మరుసటి రోజు వెళ్ళి ఆ సైకిల్ ఆన్లైన్ తెచ్చుకునేవాడు అనమాట. అంటే మీ చైల్డ్హుడ్ అంతా అంత అల్లతో అంత ఎంజాయ్ చేశారు సార్. ఓకే సార్, ఇంకా మీ పేరు? నా పేరు కొట్లూరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? నేను ప్రజెంట్ నేర్పించేవారా? స్కూలేజ్లో నేర్పించేవాడు కాదు, కానీ మాకు ముల్కీ అనేటువంటిది ఒకటి వచ్చింది ఉద్యమం. ముల్కీ ఉద్యమం వచ్చినప్పుడు మేము రోడ్ల మీద ఈ ప్రాక్టీసులతో వీటితో రాస్తుంటే మా హెచ్ఎం గారు సైకిల్ వేసి కోసం ముత్తే కృష్ణమూర్తి గారు ఆయన అంత దూరంలో చూసి అడ్డంగా పెట్టి పారిపోయి వచ్చాడు. ఈ పారిపోయి వచ్చినప్పుడు కూడా ఆయన అసెంబ్లీ పిలిచి కూర్చోబెట్టుకుని ఈ హై స్కూల్లో 7th క్లాస్ వరకే చదివాం. 7th క్లాస్ 8th చదువుతుండగా ఈ వేర్పాటు ఉద్యమాలు వచ్చేసి ఆ రోజుల్లో విద్యార్థి లోకాన్ని సర్వనాశనం చేసి ఆ వరవల్లో ఆ తుఫాన్లో కొట్టుకుపోయి చదువు పోయింది. టీచర్స్ అంటే భయం ప్రేమ తప్పితే పాపాలు ఉండేవి కాదు. ఆ రోజుల్లో నేనే కాదు, ఆల్మోస్ట్ వాళ్ళు ఆ జనరేషన్ లో
ఉపాధ్యాయులు అంటే ఎనలేని గౌరవం, భయం తప్ప. ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రులు కూడా వెనకేసుకొచ్చేవాడు కాదు కొడితే. ఆ రకమైనటువంటి వాతావరణం కానివ్వండి, సహజసిద్ధంగానండి మా జనరేషన్లో ఎప్పుడు విద్యార్థులు ఇప్పటికీ ఆ విద్యార్థులు ఇప్పుడు దేవానందరావు చెప్పారు, ఆయన ఇప్పుడు కలిసినా కానీ మేము సైకిల్ తింటాం. మాకు 55 ఏళ్ళు వయసు వచ్చినా కానీ అంత గౌరవం ఉంటుంది. అయితే నిక్నేములు పిలవాలంటే మా సోదరుడు ఆచార్య గారిని, ఎస్టీపీ వెంకటేశ్వర గారిని ఆచార్య అని పిలిచేవాళ్ళం తప్ప, ఆచార్య గారిని పిలిచేవాళ్ళం తప్ప వెంకటేశ్వర్లు అని పిలిచేవాడు కాదు. మా వాడిన టక్కీ బొక్కి అనేవాడు, వాడు మా మీద ఎగబడుతుండేవాడు. నరేశ మోహన్లో కూడా సుధాకర్, అలాగే గంగాధరరావు, భగవాను, సత్యనారాయణ. మాకు అంటే రాజకీయంగా మేమిద్దరం వ్యతిరేకమైన స్నేహంలో మాత్రం మేమంతా కలిసి ఉండేవాళ్ళం. నిజంగా ఆనంద నిలయం అంటే నిజంగా ఆనంద నిలయం. ఎక్కడన్నా ఉందో లేదో కానీ మా సుధాకర్ వాళ్ళ ఇంట్లో మేము పొద్దున్న నుంచి అర్ధరాత్రి దాకా అక్కడే ఉండేవాళ్ళం. ఎన్టీఆర్ అభిమానులు ఏలూరు సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం సైకిల్ మీద. ఇక్కడ సైకిల్ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళం. సైకిల్ విరిగిపోతే అక్కడ వదిలేసి వచ్చేసేవాళ్ళం, ఆయనే తెచ్చుకునేవాడు, అట్టించేవాళ్ళం కాదు. ఇలా చాలా చేసాం. అయితే ఎన్ని చేసినా కానీ మాకు భయం ఉండేది, నేషనల్ కనిపిస్తే భయం. ముత్తే కృష్ణమూర్తి గారిని చాలా పొట్టిగా ఉండేవారు. ఎవరు మాకంటే పెద్దవాళ్ళని, అంటే మాకంటే ముందు బ్యాచ్లు, ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్, మట్టా నారాయణ గారు వాళ్ళందరూ బ్యాచ్. వాళ్ళని కొట్టాలంటే ఆయన ఒక స్టూల్ వేసుకుని స్టూల్ మీద ట్రైన్ కట్టతో కొట్టేవారు. అయినా సరే అక్కడ మామిడి చెట్టు ముట్టుకుంటే చాలు ఆయన కంట్లో పెట్టామంటే పన్నులు తినాల్సిందే. అలాగే మాతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించేవారు చాలా. అవి నిజంగా మొదటి స్ఫూర్తులు ఈరోజు మళ్ళీ రావు. గడిచిపోయినటువంటి క్షణం చాలా గొప్పది, మంచు లాంటిది. మళ్ళీ మేము గుర్తు తెచ్చుకునేది ఈ వేదిక చాలా చాలా మా యొక్క మొదటి స్ఫూర్తులు ఇక్కడ కొనసాగాలి. అంటే ఈయన చెప్పినట్టు ఈ బ్యాచ్కి ఇద్దరం ప్రెసిడెంట్లు. ఈ బ్యాచ్ నుంచి ఇద్దరు ప్రెసిడెంట్ అయ్యాం ఈ ఊరికి. నేను ఒక 17 ఏళ్ళు, ఆయన ఒక చేశాను. మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఈ స్కూల్లో చదివి పైకి వచ్చినాం. అది ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే ఈ స్కూలు, ఈ ప్రాంగణం, ఈ ఏరియా అంతా స్కూల్ వారికి ఇచ్చినందుకు తాను ఫస్ట్ అన్నదమ్ములు అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. మేము ఇక్కడ స్కూల్ నుంచి తరలిన వాళ్ళం. స్టేజ్ మీదకి అన్నీరా కృష్ణయ్య గారికి చాలా నమస్కారాలు. ఇప్పటికీ గొప్ప మురారం గారి భార్య సహకరించారు. ఆ రోజుల్లో వారి విగ్రహం పెట్టిన రోజు కూడా చాలా సంతోషం. ఈ విలేజ్కి సంబంధించిన విషయాలు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ అన్నీరా కృష్ణయ్య గారి వల్ల చాలా మంది చదువుకుని పైకి వెళ్ళారు. అదేవిధంగా ఈ స్కూలు అసలు ఇక్కడ మొదలు పెట్టడానికి అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కాకుండా ఇంకా పైకి తీసుకురావాలి, హై స్కూల్ లెవెల్ చేయడానికి కాకాని వెంకటరత్నం గారు ఆ సంవత్సరంలో 50 స్కూల్స్ జిల్లాలో మొదలు పెట్టినందుకు గాను ఆయనకి నమస్కారం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒకే సంవత్సరం ఈ ప్రపంచంలోనే ఒక్కసారిగా అంతగా చేసి ఉన్న వాళ్ళు చాలా అరుదని నేను చెప్తాను. ఈ పెద్దకి ఆయన చేసిన గొప్ప. అదేవిధంగాను మొత్తం ఏరియా డెవలప్ అయింది. కొన్ని ఏరియాలు డెవలప్ అవడానికి కొంత కారకులు ఉంటారు. కానీ గొప్పగా ఇచ్చిన స్థలం ఇచ్చిన అన్ని అభివృద్ధి చెందించిన అన్నీరా కృష్ణయ్య గారికి ఫస్ట్ నమస్కారం. తర్వాత నా దూరాలు 1960లో ఇక్కడ పాస్ అయ్యి తర్వాత ఇంజనీరింగ్ క్యాలికట్లు భారీలో చేసి తర్వాత నాగ్పూర్ చేసుకున్నాను. దేశాను 32 సంవత్సరాలు నాగ్పూర్లో ఉద్యోగం చేసి ఇప్పటికీ టీచింగ్ లైన్లో ఉండడంలో ప్రస్తుతం గుంటూరు దగ్గర చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తాను. వేరియస్ కోర్సులు చేశాను. అంతా అన్నీరా కృష్ణయ్య గారి గొప్పలు చాలా మంది సాగుతున్నాయి చెప్పుకోవడానికి. ఆయన పేరు చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. ఈ ఊళ్ళో మాకు ఒక గొప్ప వ్యక్తి ఉండి అందరికీ చదువు ఇచ్చిన అందరికీ ఇలాంటి పైకి పొజిషన్ రావడానికి కారణం చెప్పుకుంటాను. అదేవిధంగా వారి సభ అరేంజ్ చేయడానికి ప్రసాదరావు గారు వారి యొక్క టీము
వారికి చాలా అభినందన చెప్తున్నాను. కారణం వాళ్ళు ఇనిషియేషన్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడాను కావాల్సిన విధంగా ముందు నడుపుతున్నారు. వారికి కూడా అభినందన చెప్తున్నాను. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళు చూసినందుకు వారి తల్లిదండ్రులు కూడా కొంతమంది వచ్చినందుకు వాళ్ళందరికీ నా నమస్కారములు. వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కూడా 70-80 వాళ్ళు కూడా ఏది వాళ్ళు కూడా చూసుకుంటున్నందుకు చాలా సంతోషం. ఇలాంటి సభ అప్పుడప్పుడు జరుగుతుందని కోరుకుంటూ నా వివరాలు తెలియపరుస్తున్నాను. నా తర్వాత మా తమ్ముడు ఇక్కడ నందిగం శాస్త్రీరావు చదువున్నారు. ఇక్కడ రావాల్సిన స్టేజ్ మీద కావాల్సినది ఇచ్చి ఈ బిల్డింగ్ కి కావాల్సిన మెటీరియల్ అంతా మూమెంట్ కి ఊళ్ళో ఉన్నాయి. వాళ్ళందరి చేతను పని చేయించి ఆయన స్పెషల్ గా ట్రీట్మెంట్ తీసుకుని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు మెటీరియల్ మూమెంట్స్ అంతా చూశారు. నా తెలియక ఒక రాయి పెట్టాను లేదు, కానీ మా తండ్రి గారికి ఎంతో సహకరించారు. తప్పంతా నీరాకృష్ణ గారి శ్రమ మా తండ్రి గారు ఆయన శ్రమ కూడా మేమందరం ఈ విధంగా ఇక్కడ ఉన్నామని. నమస్కారం. నా సీనియర్స్ అందరికీ నేను 1969లో ఇక్కడ SSLC ఫస్ట్ SSC మాదేనండి. మేము జగవర్గుంట నుంచి పాఠశాల లాగా అప్పుడు చెప్పిన విద్యార్థులు అందరూ కూడా ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటారు. టీచర్స్ అందరూ కూడా వీళ్ళకి రావాలి అనే భావంతో చెప్పేవాళ్ళు. మా డ్యూటీ అన్నట్టు కాకుండా మా హిందీ భాష బ్రహ్మయ్య గారు అని ఉండేవారండి. మాకు హిందీ వచ్చిన వచ్చేది కాదు. ఆయన ఒక కర్ర పట్టుకుని పాపం వచ్చేవారండి. కొంచెం ఇది ఆ కర్ర తిరిగేసుకొని కొట్టేవారండి. ఇప్పుడు హిందీ మాట్లాడినప్పుడైనా మేము అనుకుంటాం, అయ్యో బ్రహ్మయ్య మాస్టర్ చెప్తే వెళ్ళలేదు, మనకి హిందీ ఇది బాగా రావట్లేదు అని. ఈ స్కూల్ పుణ్యమని నేను ఈరోజు దూరదర్శన్లో వచ్చేస్తున్నానండి. మా మాస్టర్ అండి హిందీ మాట్లాడినప్పుడల్లా మా మాస్టరే గుర్తొస్తారండి. మాకు లేని నలుగురు పిల్లలకు కూడా విద్యాదానం చేస్తూ అట్లా మంచిగా చేయగలుగుతున్నామండి. ఏదైనా అవకాశం ఉంటే మేము దీన్ని కూడా సహాయం చేయాల్సిందిగా ఆలోచిస్తున్నాను. నేను 1975లో బయటకు వచ్చేస్తానండి. చెస్లో వర్క్ చేస్తున్నానండి. నిజంగా ఈ స్కూల్ ఎంత ఇదంటే ఆ రోజుల్లో గేమ్స్ అనండి ఏదన్నా కూడా చాలా బాగా నేర్చుకున్నామండి. అసలు ఒక్కరిగా చదువు ఒక్కటే కాకుండా మొత్తం అన్ని క్రీడల్లో కూడా మంచిగా పాల్గొని మంచిగా చేసింది మాకు ఈ స్కూలేనండి. ఇది ఆర్గనైజ్ చేయడం కూడా చాలా మంది చాలా బాగా చేశారండి. ఎనీ టైం ఏ హెల్ప్ కావాల్సిన మేము అందరికి కూడా నాకు హెల్ప్ చేస్తామని చేస్తూ అందరికీ నమస్కారం అండి. నేను హిందీ మాస్టర్ బ్రహ్మయ్య గారు మనవరాల్ని. నేను చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇది చాలా తక్కువ టైం కనుక నేను అసలు చెప్పడం కూడా బాగుండదు. నాకు ఈ ఊళ్ళో నేను ఉన్నది 3 సంవత్సరాలు. నా చిన్న వయసులో 6th, 7th, 8th అండి. అది 70, 73. ఆ 3 సంవత్సరాలకి నేను ఎంతో అసలు ఆప్యాయతలు ఈ ఊరు ఆప్యాయతలకి రంగారావుకి పెట్టింది పేరని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ మేము రాఘవయ్య గారి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత ఎంతో బాగా చూసేవాళ్ళు. నెక్స్ట్ వాస్తవ్ గారి ఇంట్లో ఉన్నాము. నాకు అమ్మా నాన్న దగ్గర లేదు, తాతగారి దగ్గర ఉన్నాను అనిపించేది కాదు. రోజు ఒకరు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూరగాయలు వేసి రోజు ఒకళ్ళు ఎవరింట్లో పిల్లలకి వాళ్ళే మొత్తం రోజు వస్తారు. నాకు ప్రతి రోజు ఒకళ్ళు వేసేవారండి. అయితే నేనేమనుకున్నానంటే నేను MA ఇంగ్లీష్ చేశాను. బట్ 17th ఇయర్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. లిటరల్ మా తాతగారు అయితే ఏడ్చారు, నేను చదువుకుంటానని చెప్పమ్మా, నేను పెళ్లి చేసుకోనని చెప్పమ్మా అని ఏడ్చారు. నేను 10th డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా నాకు మ్యారేజ్ అయింది. అప్పుడు కూడా నేను ఇక్కడే 10th వరకు పెట్టిన ప్లేస్ ఇంకా బాగుండేది. నేను అనుకునేదాన్ని అని అనుకుంటున్నాను. క్లాస్మేట్ ఈ వాస్తవ్ గారంటే ఈ డాక్టరేనండి. వాస్తవ్ గారంటే ఈ డాక్టరే. మేము ఇంట్లో ఉన్నాము వెళ్ళేప్పుడు. అందరికీ నేనేమనుకుంటున్నానంటే మన చిన్నప్పటి నుంచి మన అంబిషన్స్ అన్ని ఎలా అనుకున్నారో అలా గోల్ రీచ్ అవ్వాలి అంటే అందరూ కూడా కాంటాక్ట్ లో ఉండాలి అని అనుకుంటున్నాను. దానివల్ల కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. సో దాన్ని బట్టి ఎవరైనా ఏమైనా అవ్వాలనేది వాళ్ళు చదువుతున్నారు, మనం చదవాలి, వాళ్ళు ఎలా అవుతున్నారు, మనం ఎలా అవ్వాలి అనే ఒక స్పిరిట్ వస్తుంది అని అనుకుంటున్నాను. నేను MA ఇంగ్లీష్ చేస్తానండి. ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ చేస్తాను.